అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనిని ప్రశంసిస్తారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను, చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు. మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. గతంలో మీరు చేసిన తప్పుల నుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం. మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు. కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు. అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది. స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. తప్పులు చేయడం సహజం, కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం. దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు. అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు. మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరిస్తారు. కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరిగే రోజు ఇది. ఈ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి. మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చెయ్యడానికి ఇది మంచి సమయం. మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. చిత్రకారులు, రచయితలు, సంగీతకారులకు ఇది శుభప్రదం. కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవ్వవచ్చు. వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. మీలోని ప్రతిభను వెలికితీయండి. మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని, గుర్తింపును తెస్తుంది. మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది. కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.